అడగండి అంటే ఈవో వచ్చారు. ఈవోని ఒక మాట అడిగాం, మీరు ఇంటిమేషన్ లేకన్నా ఎవరికి కూడా నోటీస్ ఇవ్వకన్నా మీరు ఎందుకు కొడుతున్నారు, కొట్టవలసిన ఆవశ్యకత దేనికి వచ్చిందని అడిగాం. మేము కొట్టేస్తామన్నాను. దేనికి కొడతారండి అని అడిగాం. మీరు అట్లీస్ట్ గ్రామ పంచాయతీలో ఒక ఇల్లు ఏదైనా ప్లాన్కి విరుద్ధంగా కట్టినట్లయితే సంబంధిత గ్రామ సెక్రటరీ కానీ ఆ నోటీస్ ఇచ్చి 15 రోజుల ముందు నోటీస్ ఇచ్చి ఆ నోటీస్కి రిప్లై ఇవ్వకపోతేనే కొడతారు. అటువంటిదే ఇక్కడ నోటీస్ ఇవ్వకుండా మీరు ఎలా కొడతారని అడిగితే నా వల్ల తప్పు అయిపోయిందండి, నేను వచ్చి సంవత్సరంన్నర అయిందని చెప్పడం ఈవో జరిగింది. మీరు ఎందుకు వచ్చారు, ఏ ప్రోద్బలంతో వచ్చారని అడిగితే అప్పుడు చెప్పారన్నమాట, బగాది కూర్మారావు అదేవిధంగా బాల్ అనే వ్యక్తులు కలెక్టర్ ఆఫీసులో గ్రీవెన్స్కి ఇవ్వడం జరిగింది, తద్వారా మేము వచ్చామని చెప్పారు. సరే మీరు రావచ్చు, ప్రాపర్గా అసలు ఏముంది ఇందులో, ఏముంది, ఏటి కన్స్ట్రక్షన్ అవుతుందని కదా పరిశీలన చేయకన్నా మీరు ఎందుకు కొడతారు, వాళ్ళు ప్రలోభాలకు లోనయ్యారని మేము అడిగితే తెల్లముఖం వేసి ఈవో సారీ చెప్పేసి మమ్మల్ని క్షమించండి, మా వల్ల తప్పు అయిపోయింది, ఎవరో వాళ్ళు ప్రోద్బలంతోనే వచ్చామని మరి చెప్పడం జరిగింది. అయితే ఎండోమెంట్ ఈవో గారికి ఎంత ముట్టింది, వాళ్ళు ప్రోద్బలం పెడితే మీరు ఎందుకు కొట్టాలి, మీ ఏసీ గారు ఏమైనా డైరెక్షన్ ఇచ్చారా అని అడిగాం. డైరెక్షన్ కూడా లేదు. మరి డైరెక్షన్ లేకున్నా ఏమీ లేకున్నా మీరు గోడని ఏ విధంగా కొడతారని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు ఎంత ముడితే వచ్చి ఇక్కడ మీరు ఈ గోడని కొట్టారని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. ఏదైతే ఈ బగాది కూర్మారావు అదేవిధంగా బాలు అనే వ్యక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళు బాలాజీ గారి దగ్గర పనిచేసి ఏవైతే బాలాజీ గారి దగ్గర ఫ్లాట్లు అమ్ముకొని తద్వారా వచ్చిన కమిషను తీసుకొని ఉండేటువంటి పరిస్థితి, వాళ్ళు కూడా బాలాజీ గారి దగ్గర పనిచేసిన వాళ్ళు. ఇక్కడ గోడ బదులు పడగొట్టేశారని చెప్పి దీనికి కారణం ఏమిటి అని అంటే ఎండోమెంట్ ఈఓ గారు ఆయనకేదో వచ్చింది, వాళ్ళని పంపించి చేశారని. అసలు దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయితే అటువంటివేవి ఎండోమెంట్ ఆఫీసర్స్ కానీ ఎండోమెంట్కి సంబంధించిన అధికారులు కానీ ఏమీ పట్టించుకోరు. ఇలాగ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా జరుగుతున్నటువంటి ఒక దేవస్థానం, అష్టలక్ష్మి దేవస్థానంకి సంబంధించినటువంటి భూమి, ఆ భూమికి సంబంధించినటువంటి ప్రజలు దుప్పాడు ప్రజలు అందరూ ఉండగా వీళ్ళొచ్చి దౌర్జన్యంగా ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఎటువంటి విజ్ఞాపన వాళ్ళకి తెలియజేయకుండా దుప్పాడు ప్రజలకు కానీ దుప్పాడులో ఉన్నటువంటి అధికారులకు కానీ ఎవరికీ ఏమీ ఇవ్వకుండా ఈయనొచ్చి ఎవరినో పంపించి ఇక్కడ ఈ విధంగా గోడలు అవి పడగొట్టడం అన్నది చాలా దుర్మార్గమైన పని. ఎండోమెంట్ అంటే దేవాలయాల పరిరక్షణ గురించి ఉండాలి. వీళ్ళు భక్షకులుగా తయారయ్యారు. ఎవడో ఏదో చెప్పాడని చెప్పి ఆ తగువులన్నీ వేరు. ఆడెవడో ఇక్కడ శ్రీకాకుళం నుంచి వచ్చి అంటే ఇక్కడ దుప్పాడు ప్రజలు ధర్మబద్ధంగా జరగకపోతే వాళ్ళు ఊరుకుంటారా? అంటే ఇక్కడ అంత చేతగాని వాళ్ళు ఉన్నారు దుప్పాడు ప్రజలు. ఆడెవడో శ్రీకాకుళం నుంచి వచ్చాడు, మాకు కంప్లైంట్ ఇచ్చాడు అంచేది మేము వచ్చి ఇక్కడ గోడలు బదులు కొట్టేస్తాం, లేకపోతే ఇంకోటి ఏదైనా చేస్తామని ఈ సొల్లువాగుడు వాగుతున్నారు. ఈ శ్రీనివాసరావు అన్నాడు ఈవో. ఇది ఎంతవరకు న్యాయం? అయితే మా ఊరు నిమిత్తము ఈ యొక్క శ్రీరామవారి పూర్వం నుండి కూడా మాకు తుప్పాడ సూర్యనారాయణ రికార్డుపై ఉంటే దాన్ని మేము 2003లో నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో గ్రామ ప్రజలు కనీసం 150 మందితో మా ఆంజనేయ స్వామి దేవాలయంలో పెట్టి మీరందరం ఏక నిర్ణయంతో తీసుకొని ఒక తీర్మానం పెట్టి ఇప్పుడు కూడా పంచాయతీ రికార్డులో తీర్మానం ఉంటుంది. అయితే ఏదైనా ఈ శ్రీరాముల వారు ఎవరు, అష్టలక్ష్మి దేవాలయం వెంకటరామమూర్తి అయినా దేవుడే కాదా, దేవుడి నిమిత్తము బాలాజీ గారి సదరు భూమిని కట్టి మాకు రామ మందిర నిర్మాణానికి డబ్బులు ఇస్తూ ఈ యొక్క దేవాలయానికి పార్క్కి అండ్ కళ్యాణ మండపానికి మరియు రూములు అద్దె ఇవ్వడానికి నిమిత్తమే తీసుకుంటాను. ఏదైనా దేవుడే కదా నిమిత్తం మా ప్రజలందరూ అంగీకారంతో ఈ యొక్క సదరు భూమి అష్టలక్ష్మి సేవా చేయడం జరిగింది. కూలి మెయింటెనెన్స్కు 10 లక్షలు ఇప్పటికి కూడా మా రామ మందిర్ పేరున అకౌంట్లో ఉంది. దాని యొక్క వడ్డీతో మా రామ మందిరాన్ని దీపనైద వైద్య ప్రసాదాలు పెట్టుకోవడానికి మెయింటైన్ చేస్తున్నాము. ఎందుకంటే విలేజ్ల్లో నిధులు ఉండవు కాబట్టి దేవుడే
పేరుని ఏది నిధులు ఉండదు కాబట్టి ఆ నిధుల నిమిత్తం 10 లక్షలు ఇప్పటికీ కూడా ఉన్నది. కానీ సదరు గవర్నమెంట్ ఎవరైనా ఎండోమెంట్ అవనివ్వండి, కలెక్టర్ ఆఫీస్ అవనివ్వండి, గ్రీవెన్స్ సెల్ అవనివ్వండి, ఏ ఆఫీసులు ఎంఆర్ ఆఫీసులైనా ఒక కంప్లైంట్ వచ్చిందంటే అతను ఏ గ్రామస్తుడు అని నిరూపణ ముందు తీసుకోవాలి. ఇంతే గ్రీవెన్స్ సెల్కి వెళ్తే కంపల్సరీ ఆధార్ కార్డు ఉంటుంది. ఈ కూరమరం అవనివ్వండి, బోలే అవనివ్వండి, వాళ్ళు ఆధార్ కార్డు చేసినప్పుడు దుప్పాడు నివాసాన్ని కాదని తెలుస్తుంది కదా సదరు ఆఫీసర్కి. అలాంటప్పుడు దుప్పాడు భూముల గురించి ఏదో ఊరి నుండి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, దాని మీద యాక్షన్ తీసుకోవడము సరైన పద్ధతి కాదని ఈ సభాముఖంగా మేము ఖండిస్తున్నాం. అయితే బాలాజీ గారు అన్నారు మా దుప్పాడు గ్రామానికి ఎటువంటి అపకారమే చేయలేదు, ఉపకారమే చేసి ఉన్నారు కానీ అపకారం చేయలేదని మా ప్రజలందరి తరపున మేము మీ మీడియా తరపున తెలియజేస్తున్నాం. అయితే సదరు నష్టం ఈరోజు జరిగింది కాబట్టి ఆ నష్టాన్ని సదరు అధికారులే పూరించాలని, ఇకపై ఎప్పుడైనా సదరు భూమిపై ఎవరైనా ఎటువంటి ఫిర్యాదులు చేసినా, ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ఫిర్యాదులు చేసినా సదరు భూమికి వాళ్ళు అక్కడ నివాసులై ఉంటేనే యాక్షన్ తీసుకోవాలి. దుప్పాడలో సమస్యకి ఎక్కడో శ్రీకాకుళంలో వచ్చినప్పుడు కంప్లైంట్ ఇస్తే ఇక్కడ సమస్య ఏంటనేది వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళ కక్షతోని వేరే ఉద్దేశాలతోని వాళ్ళకి ఏదో సమస్యలు ఉండి తగువులు ఉంటే వాళ్ళేదో ఇక్కడ పెట్టి ఈ సమస్యలు పెంచడము చాలా చట్ట పద్ధతిగా ఉంటుంది. చట్టపరంగా కూడా అది సరైన న్యాయ పద్ధతి కాదని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. దయచేసి సదరు నష్టాన్ని గవర్నమెంట్ ఎండోమెంట్ వాళ్ళే పూరిస్తూ సదరు భూమికి ఎటువంటి న్యాయం చేసినా వాళ్ళు దానికి మేము కట్టుబడి ఉంటాం.